మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల తిరుపతిలో ప్రతిరోజు ఏదో ఒక వార్త, ఏదో ఒక ఘటన హైలైట్గా మారుతున్నటువంటి పరిస్థితిని గత కొంతకాలంగా చూస్తున్నాం. కానీ ఒక దురదృష్టకరమైనటువంటి సందర్భం, వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లలో తొక్కిసలాట, ఏకంగా 6 చనిపోయినటువంటి పరిస్థితి. అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనేటువంటి విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. వాస్తవానికి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అనుసరించేటువంటి పద్ధతులు ఏంటి? ప్రతిసారి కంటే ఈసారి ఏమైనా భిన్నంగా జరిగిందా? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నాయకురాలు కీర్తన గారు, స్థానికులు తిరుపతికి ఆమె జూమ్లో ఉన్నారు. కీర్తన గారు నమస్కారం. కీర్తన గారు, ఏంటి ఇది ఒక విషాదకరమైనటువంటి సందర్భం? అంటే మాట్లాడడానికి కూడా ఎవరు ఊహించలా. టీటీడీ చరిత్రలో, బహుశా తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు. ఎందుకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన క్యూ లైన్ల మెయింటెనెన్స్లో సమస్య, లేదంటే ప్రణాళిక లోపం ఉందా? ఏం జరిగింది? మొత్తానికి రాజకీయ కారణాలు కానీ ఇతర కారణాలు కానీ ఎలా ఉన్నా 6 ప్రాణాలు కోల్పోయేంత దురవస్థ ఎందుకు వచ్చింది? ముందుగా మీకు అలాగే సుమన్ టీవీ వీక్షకులకు నమస్కారం సార్. మీ అందరికీ తెలుసు సార్, వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరం తాపత్రయపడతాం. అందరికీ ఆ ఆకాంక్ష కూడా ఉంటుంది. దానికి అవకాశం కూడా ఈసారి టీటీడీ కల్పించింది కూడా. 7 లక్షల పైచిలుకు మందికి దర్శన భాగ్యం ప్రసాదించే విధంగా వాళ్ళు అన్ని అడుగులు వేశారు. అండ్ గత వారం రోజులుగా టీటీడీ పాలక మండలి మొత్తం దీని మీదే చాలా బిజీగా ఉన్నది. ఎందుకంటే స్థానికంగా ఉంటాం కాబట్టి మాకు అన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుస్తూ ఉంటాయి. ఏర్పాట్లు కూడా చాలా మటుకు చాలా చక్కగా చేశారు సార్. అంటే చాలా చక్కగా ఉంది. బట్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే, ఈ సోషల్ మీడియా మాధ్యమాలు ఎక్కువగా వైరల్ అయిపోయింది. ఏర్పాట్లు చాలా భారీగా ఉన్నాయి, చాలా ఎక్కువ మొత్తంలో యాత్రికులకు దర్శన భాగ్యం కల్పించే విధంగా నిర్దేశం చేస్తున్నారు అనే విధంగా ఎక్కువ వైరల్ అయిపోవడం వల్ల ఎక్కువ మంది తాకిడి నేను వచ్చేసింది తిరుపతికి. నేను గమనించితే మార్నింగ్ 8 o'clock నుంచి క్యూలో ఉన్నారంట జనాలు. అంటే ఎప్పుడో నైట్ 3 o'clock నుంచి స్టార్ట్ అయ్యే దర్శనం కోసం ముందు రోజు మార్నింగ్ 8 నుంచి క్యూలో కూర్చో ఉన్నారు. అంటే అంత ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది సార్. నేను వెళ్ళినప్పుడే 8:30, 9 అవుతుంది. ఆ టైంకి అవి బార్గేట్స్ అన్ని దాటుకొని మళ్ళీ ఒక 2 kilometers పైన క్యూ ఉంది. అర్థం కాని విషయం ఏంట్రా అంటే, ఇంతమంది ఎందుకున్నారు అంటే, మార్నింగ్ 8 నుంచి కూర్చొని ఉన్నారు మేడం వీళ్ళందరూ. ఎప్పుడైతే 8 నుంచి కూర్చొని ఉన్నారో ఈ ఎక్కువ తాకిడి పెరిగే కొద్దిగా వాళ్ళకి సఫికేషన్ అయిపోయింది. బ్రీత్ తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం వల్ల ఒకరిద్దరు వెళ్ళి మా వల్ల వద్దు, మేము బయట వెళ్ళిపోతామని రిక్వెస్ట్ చేశారంట. సో వీళ్ళు గనక అనౌన్స్మెంట్ చేసి, దయచేసి మేము వాకిళ్ళు ఓపెన్ చేస్తున్నాం, వీళ్ళని బయటకు పంపిస్తాం తప్ప ఎవరిని లోపలికి తీసుకోము, క్యూ పద్ధతిలోనే వస్తారు, కొంచెం వెయిట్ చేయండి, ఒక చిన్నపాటి అనౌన్స్మెంట్ ఇచ్చి ఉంటే వాళ్ళు బయటకు వచ్చేసి ఉంటారు, మిగతా వాళ్ళు హోల్డ్ అయి ఉంటారు. ఎప్పుడు వాకిలు తెరిచి వాళ్ళని బయట పంపించే ప్రయత్నంలో వీళ్ళని హోల్డ్ చేసుకునేంత కేపబిలిటీ లేక ఒకేసారి అందరు పోయి ఆ వాకిల్ని డిక్ చేసేసారు సార్. అసలు కాన్స్పిరసీ ఉందా ఇందులో? టీటీడీ చైర్మన్ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. కొంతమంది ఉద్దేశపూరితంగా సోషల్ మీడియాలో సామాన్య భక్తులకు దర్శనాలు లేవని ప్రచారం చేస్తున్నారని ఒకవైపు, అలానే క్యూ లైన్ల దగ్గర కొన్ని ఘర్షణలు సృష్టించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందే ఇన్ఫర్మేషన్ ఉంది, అధికారులను కూడా అలర్ట్ చేశాను అని టీటీడీ చైర్మన్ అంటున్నారు. ఏంటి అటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు ఆలయాలు, పుణ్యక్షేత్రాల దగ్గర కూడా ఇలాంటి విధ్వంస ప్రణాళికలు అమలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అంటే చైర్మన్ గారు మాట్లాడేప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను సార్. అంటే సార్ ముందే ఊహించి ఈ విషయాన్ని కూడా ప్రస్తావించి ఉన్నారంట. సదరు అధికారులతో కూడా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా బిహేవ్ చేయండి, ఎందుకంటే కొంతమంది వైసీపీ అక్కతాయిలో ఎవరైనా ఇలాంటివి చేసి మన మీద అపకీర్తి పెట్టే విధంగా చేస్తారు అని చెప్పారంట. బట్ ఇదైతే పూర్తిగా మనం అక్కడ బాధితులతో పోయి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏంటంటే, మాకు ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే మేము బయట వచ్చే ప్రయత్నం చేసాం, ఆ డోర్ ఎప్పుడు తెరవగానే వీళ్ళు దర్శనానికి పరిగెడదామన్న ఇంటెన్షన్ లో ఆ డోర్ ని బలంగా నెట్టేశారు. అండ్ మీరు గమనిస్తే ఒక పెద్ద వాల్ అంత హైట్ లో ఉండే ఫ్లెకార్డ్స్ అట్లాంటివి విరిగిపోయాయి సార్ మొత్తం. అంటే ఆ హైట్ కి మనుషులు ఎక్కేశారు. ఎక్కి మరి మీరు చూపిస్తున్న విజువల్స్ అంతా మేము నిన్న వెళ్ళి చూసాం. ఎక్కి ఒకేసారి అమాంతంగా పడ్డం, ఒకరి మీద ఒకరు తోసుకోవడంలో ఊపిరాడక చాలా మంది ఇబ్బంది పడ్డారు. దాంట్లో మహిళలు ఎక్కువ శాతం ఉండడం నిజంగా చాలా బాధ అనిపించింది. అంటే పాపం వాళ్ళు ఆ టైంలో అంత ఇరుక్కుపోయేలాంటి సిచ్యువేషన్స్ అక్కడ ఎందుకు కల్పించారు, ఎందుకు అక్కడ వాటర్ కూడా అందుబాటులో లేదు, అసలు ఎక్కడ వాటర్ అయితే నేను కూడా గమనించలేదు. ఇవన్నీ కొన్ని లోపాలు అయితే గమనించాము. నిన్న సిబిఎన్ గారు అయితే చాలా సీరియస్ గా మాట్లాడారు. సరే, సీరియస్ గా తీసుకున్నారు కూడా ఇష్యూని. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారని మనం గమనించాం. కానీ అంత ప్రణాళికబద్ధంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఒకవైపు చెప్తున్నారు, ఇంకోవైపు చూస్తే మంచినీళ్ళ ఏర్పాటు కూడా లేదంటున్నారు. గతంలో ఎలా మీరు తిరుపతి స్థానికులు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. గతంలో కూడా వైకుంఠ ద్వార దర్శనాలు జరిగినాయి కదా, ప్రతి సంవత్సరం జరిగేదే కదా. దానికి ఇప్పుడు జరిగిన దానికి ఏంటి తేడా? ఏంటి? నథింగ్ సార్. ఇంత పబ్లిసిటీ జనాలలో, ఇంత ఎక్కువగా అవేర్నెస్, ఎస్పెషల్లీ జనాల్లో ఒక నానుడు ఉంది సార్,
ఆ ఏకాదశి రోజే దర్శనం చేసుకోవాలి. ఓకే. ఇంకా ద్వాదశి, త్రయోదశి, మళ్ళీ మిగిలిన 7 రోజులు కూడా వైకుంఠ ద్వార దర్శనం ఉంది. మనం ఇంత చెప్తున్నా జనాలకి ఏంటంటే మైండ్ లో మేము ఏకాదశి రోజు దర్శనం చేస్తేనే మాకు మోక్షం ప్రసాదిస్తాడు దేవుడు అనే ఒక మైండ్ సెట్ మా మైండ్లలో అందరికీ ఫీడ్ అయిపోయింది. ఎవరైనా ఏకాదశిలో దర్శనం కావాలి, ఏకాదశి దర్శనం కావాలని ఒకే ఒక మాట. ఎప్పుడైతే మనం ఫస్ట్ లో ఉంటామో అక్కడ కౌంట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఏకాదశి ఇంత కౌంట్ ఉంది, ఆ కౌంట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంత లోపల మనం వెళ్తేనే ఆ టికెట్ కొట్టగలుగుతాం, లేదంటే ద్వాదశి టికెట్ వస్తుందో, లేకుంటే ఆ 7 రోజులలో ఏదో ఒక టికెట్ తగులుతుందేమో. సో ఫస్ట్ మనమే ఉండాలి క్యూలో అన్న ఇంటెన్షన్, వ్యక్తిగత జాగ్రత్త లేకుండా దూసుకెళ్ళిపోయారు జనాలు కూడా. సో యాజ్ యూజువల్ సినిమా హాల్స్ కి ఎలా వెళ్తామో అలాగే వీళ్ళు దూసుకెళ్ళిపోయారు. కానీ ఇది చాలా పెద్ద ప్రమాదం కదా. ఇప్పుడు 6 చనిపోవడం అనేది, 48 మంది దాకా గాయపడడం అనేది చాలా పెద్ద ప్రమాదం. ఫెయిల్యూర్ ఎవరిది అంటే విపక్షాలేమో విమర్శలు చేస్తున్నాయి, టీటీడీ చైర్మన్ గారేమో కాన్స్పిరసీ ఉంది అంటున్నారు. సో ప్రజల అయోమయంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి. అసలు అన్ని టికెట్లు ఆన్లైన్లో ఇస్తూ వైకుంఠ ద్వార దర్శనానికి మాత్రం క్యూ లైన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఏమైనా రీజన్ ఉందా? సార్ అలా కాదు సార్. ఇప్పుడు మేము క్యూ లైన్ లో వెళ్ళడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏముంటదంటే స్లాట్స్ పెడతాడు సార్. ఆ స్లాట్స్ వల్ల పలాని పర్టికులర్ డేట్, పలాని పర్టికులర్ టైంలో మాత్రమే మీరు దర్శనానికి రావాలి. ఓకే. సో దీని ద్వారా తాకిడి తగ్గుతుంది, టైం మేనేజ్మెంట్ ఉంటుంది, టైం మేనేజ్మెంట్ ఉంటుంది, జనాలు తొక్కిసలాటకి దారి తీయకుండా ఉంటుంది అనే సదుద్దేశంతో చేసిన ప్లాన్ అది. ఓకే. ఇప్పుడు నాకుంది, మీరు నేను ఇద్దరం క్యూ లైన్కి వెళ్ళాము, మీకు 17వ తేదీ వచ్చింది, నాకు 14వ తేదీ వచ్చింది, నాకు పలానా టైం ఉంటుంది, ఆ టైంకి ఒక గంట ముందు నేను వెళ్తాను, దర్శనం చేసుకుంటాను. 1 అవర్ లోపలే దర్శనం చేసి పంపించే విధంగా కూడా వాళ్ళు ప్రణాళిక చేసుకున్నారు. ఎస్పెషల్లీ చెప్తున్నాను, ఎవరైనా విమర్శించే వాళ్ళకి కూడా ఒకటి గమనించండి, టీటీడీ ఈసారి విఐపీలని, బ్రేక్ దర్శనాల్ని, ప్రోటోకాల్ ని చాలా చాలా తగ్గించేశారు. అసలు బ్రేక్ కానీ విఐపీ కానీ తీసేశారు పూర్తిగా. ప్రోటోకాల్ ఓన్లీ సెల్ఫ్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఎలా అంటే నేను మాత్రమే నా 5 మంది ఫ్యామిలీ మెంబర్స్ ని మాత్రం తీసుకుపోనీకి ఉంది, కానీ నేను రెఫర్ చేయడానికి లేదు. అంత రిస్ట్రిక్ట్ చేసి అది కూడా ఏకాదశికి వద్దనేసారు. మిగతా రోజులు మీరు ట్రై చేయండి కానీ ఏకాదశికి ట్రై చేయకండి అని క్లియర్ గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 2 days ముందే శ్రీవాణిని క్లోజ్ చేశారు. లిమిటెడ్ టికెట్స్ పెట్టి అవి కూడా క్లోజ్ చేసేసారు. అంటే ఎక్కడ కూడా విఐపీలకు చేరువ చేసే ప్రయత్నం కూడా టీటీడీ చేయలేదు. సామాన్యులకు అందజేయాలి భక్తులు. మార్నింగ్ 6 నుంచి నైట్ 12 దాకా కూడా భోజన సదుపాయాలు కూడా కల్పించారు. చిన్నతాయి ఆకతాయి వ్యక్తులు ఏమన్నా వీళ్ళని ప్రేరేపించి దూకే విధంగా చేశారా, మనం వెళ్తేనే ఫాస్ట్ గా వెళ్ళగలుగుతామని ప్రేరేపించారు. అది ఎంక్వైరీ ఇప్పుడు వేస్తారు. సిబిఎన్ గారు చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక డిఎస్పీ స్థాయి అధికారి, ఆయన పేరు కూడా వచ్చింది, ఆయన వ్యవహార శైలి వల్లనే ఈ నష్టం జరిగింది, ఈ దురాఘాతం జరిగింది, ఈ దుర్ఘటన జరిగింది అంటున్నారు. అధికారులు ఇంకా యంత్రాంగం మాట వినట్లేదా? వ్యవస్థని పట్టించుకునేటువంటి స్థితిలో లేరా? లేదు సార్, నేను ఒక పొలిటికల్ పర్సన్ గా కాకపోయినా స్థానికురాలుగా నాకు కూడా బాధ ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను చూశాను, ఎస్పీ గారు ఉన్నారు, సుబ్బరాయుడు గారితో నేను మాట్లాడాను, కలెక్టర్ గారు ఉన్నారు, అందరూ కూడా అంతే బాధతో అంతే టెన్షన్ తోనే ఉన్నారు. ఒక ప్రాణమైనా మాకు అంతే పెయిన్ అని అనే విధంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. కరుణాకర్ రెడ్డి గారు స్ట్రైట్ గా సుబ్బరాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు. ఆయన వచ్చిన కాడి నుంచి అరాచకం పెరిగిపోయింది తిరుపతిలో అని చెప్పని అంటున్నారు. సుబ్బరాయుడు గారు వస్తేనే అరాచకాలు తగ్గాయి, డ్రగ్స్ గంజాయి తగ్గింది కూడా మేము చెప్తాం. ఎందుకంటే సుబ్బరాయుడు గారు రావడం వల్లే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మం గురించి ప్రశ్నిస్తున్నప్పుడు వెంటనే లడ్డు ఇష్యూ రేజ్ అయినప్పుడు లడ్డు ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నడిచి వెళ్ళాలనుకున్నారు. అప్పుడు అల్లర్లు జరుగుతాయి, హిందూ ధర్మంని పరిరక్షించి వాళ్ళమందరం అడ్డుకుంటామని అక్కడ భారీగా బీజేపీ వాళ్ళు కావచ్చు, స్థానికులు కావచ్చు పెద్దగా ముట్టడి చేశారు. ఆ టైంలో ఆయనకి పర్మిషన్స్ ఇవ్వకుండా ఆపి ఆ అల్లర్లు జరగకుండా చూడడానికి కారకులైన ముఖ్య వ్యక్తి సుబ్బరాయుడు గారు. లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్స్ ఇచ్చి ఉంటే ఆయన వెళ్ళింటారు, వీళ్ళు అడ్డుపడి ఉంటారు, పెద్ద గొడవ జరుగుతుంది నలుపేరులో. సో సుబ్బరాయుడు గారిది అయితే ఇప్పుడు ఎట్లుందో నాకు సిచ్యువేషన్ తెలియదు, కానీ ఆ రోజు మాత్రం ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు. చాలా మటుకు రౌడీజం తగ్గింది తిరుపతిలో. సుబ్బరాయుడు గారు అందుకే టార్గెట్ చేశారంటారా? మేబీ అయ్యుండొచ్చు కూడా, కానీ ఇక్కడ మేమైతే సమర్థించుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు. అధికారంలో ఉన్న వాళ్ళని తప్పుదోవ పట్టించి వాళ్ళు నిర్లక్ష్యం వహించినట్టు మాకుంటే ఖచ్చితంగా చర్యలు మాత్రం ప్రభుత్వం చేపడుతుంది. మాకు భక్తులే ఇంపార్టెంట్ అనే విధంగానే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చైర్మన్ గారు కానీ మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా మేము పాజిటివ్ గా అయితే తీసుకోవటం లేదు. మాకు కూడా చాలా పెయిన్ఫుల్ గా ఉంది. ఎందుకంటే మాకు స్వామివారిని చేరువ చేసే ప్రయత్నంలో ఉన్న ఇటువంటి కార్యాచరణ చేస్తుంటే ఇలాంటి అపస్థితి జరగడం మాకు చాలా బాధాకరం కదా స్థానికులుగా. కానీ 1,20,000 టికెట్లు 3 రోజుల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇలా టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది, ఎక్కువ మంది వస్తారు అనేటువంటి దానికి తగ్గట్టుగా యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాల్సినటువంటి అవసరం కూడా టీటీడీ పాలక మండలి పైన ఉంటుంది, ఈవో పైన ఉంటుంది. కానీ ఫెయిల్యూర్కి ఇప్పుడు ఎవరు బాధ్యులు అంటే ఎవరో సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకని ఇలాంటి పరిస్థితి? మీకు తెలిసిన విషయమే, టీటీడీ ప్రణాళిక ఇస్తుంది అంతే. భద్రత కల్పించాల్సింది కింద డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే. దాని గురించి ఏవైతే చర్యలు చేపట్టాలో డిపార్ట్మెంట్ తీసుకోవాలి. మెయిన్ థింగ్, ఒకవేళ ఇంకా ఇంత ఎక్కువ జరుగుతుందని ఎవరు ఊహించరు కదా సార్.
అవును. మామూలుగా 40,000 వరకు 50,000 వరకు కూడా దర్శనాలు చేయించే అంచనా టీటీడీకి తెలుసు. ఎలా చేయాలి, ఎలా మనుషుల్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకుపోవాలి, టీటీడీకి బాగా అవగాహన ఉంటుంది. అంతమందికి ఫుడ్ సదుపాయాలు కానీ, పాలు బిడ్డలకి ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసే విధానం టీటీడీలో ఉంది. ఈరోజు కొత్తగా ఏం వీళ్ళు తీసుకొని వచ్చిన విధానం కాదు ఇది. కానీ ఇక్కడ కొద్దిపాటి నిర్లక్ష్యం ఏ సెక్టార్ లో ఎక్కడ జరిగింది, లేదు పర్టికులర్ ఈ ఏరియాలో జరగడానికి కారణం ఏమైనా వైసీపీది ఉందా? బైరాగపట్టడి ఏరియాలోనే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు జనాలు. సో అక్కడే ఎందుకు అంత క్రౌడ్ వచ్చారు? అక్కడ ఏంటి, అక్కడ ఏమైనా రాజకీయ ప్రాబల్యాలు ఉన్నాయని అనుకోవచ్చా? అట్లాంటి అనుమానాలు ఏమైనా? ఎందుకంటే ప్రైమరీ రిపోర్ట్ ఆల్రెడీ వచ్చింది. ప్రైమరీ రిపోర్ట్ ప్రకారం డిఎస్పీ రమణ్ కుమార్ గారి పైన వేలు చూపిస్తున్నారు. ఆయన నిర్లక్ష్యం వల్ల, ఆయన గేటు తెరవడం వల్ల ఇదంతా సమస్య వచ్చింది అని చెప్పని ప్రైమరీ రిపోర్ట్ ఇచ్చారు. సీఎం గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈఓ గారు కూడా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం వైఫల్యం ఉంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఫైనల్గా ఒక డిఎస్పీ అధికారి మెడకు మాత్రమే చుట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏమంటారు? అంటే వాళ్ళు ఎందుకు అంటున్నారంటే ఒక అనౌన్స్మెంట్, జస్ట్ ఒక అనౌన్స్మెంట్, మేము వాకిలు తెరిచే పర్పస్ ఏంటంటే పలానా వ్యక్తికి ఇబ్బందిగా ఉంది బ్రీతింగ్ కి, సో అతని మాత్రం మేము బయటకు పంపిస్తున్నాం, ఇంకెవరిని లోపలికి తీసుకోవట్లేదు, దయచేసి ఎవరు తొక్కిసలాటకు గురి కాకండి, టైం పడుతుంది, అందరూ వెయిట్ చేయండి అని ఒక చిన్నపాటి అనౌన్స్మెంట్ ఇస్తూ అతన్ని బయటకు పంపించుంటే ఈ ఒకేసారి ఆ గేట్ ని తోసుకొని వెళ్ళే ప్రయత్నం జనాలు చేసి ఉంటారు కదా అని ఒకటి ఎవరైనా అంటారు కదా సార్. ఓకే. సో ఆ విధంగా ఒకవేళ ఆయన గేట్ ఓపెన్ చేయడం వల్ల ఈ అపస్థితి జరిగిందన్న ఇంటెన్షన్ లో కూడా మాట్లాడుతూ ఉండొచ్చు. నిజాలు మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడకూడదు. చాలా సీరియస్ గా ప్రభుత్వం అయితే ఉంది. అంటే అనుకోకుండా జరిగింది, ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన అనుకుంటారా, లేదంటే కాన్స్పిరసీలు ఉన్నాయి దీనిలో అనేటువంటి? ఎందుకంటే టీటీడీ చైర్మన్ గారు చాలా క్లియర్ గా ఇమ్మీడియట్ గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాత్రే ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. అనుమానాలు ఉన్నాయి, మాకు కొంత సమాచారం ఉంది, ముందుగానే నేను హెచ్చరించానని కూడా అంటున్నారు. సో అట్లాంటి ఆయన క్లియర్ గా చెప్పారు, నా అనుమానం కాదు సిబిఎన్ గారిది. సిబిఎన్ గారు టెలికాన్ఫరెన్స్ లో ఈ మాట చెప్పారని కూడా మీకు చెప్పారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సిబిఎన్ గారు ఇన్ఫర్మేషన్ అయితే మొత్తానికి అయితే క్లారిటీ ఉంది కదా, ఏదో జరగబోతుంది అనేటువంటి సంకేతం అయితే ఉంది. ఎందుకు అలర్ట్ కాలేకపోయారు? ఎందుకు జరిగేందుకు అవకాశం కల్పించారు? ఎవరు సహకరించారు ఇన్సిడెంట్ జరగడానికి? ఇవన్నీ కూడా ప్రజలకు వచ్చేటువంటి సందేహాలు కదా. అలర్ట్ కాలేదు అని చెప్పకూడదు, అప్రమత్తంగా లేదని చెప్పకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క చోట బాగా జరిగింది, ఒక్క కూడలి దగ్గర ఇట్లా జరిగింది అంటే మన అంచనాలకు మించి జనాలను అక్కడ తరలించి ఉండొచ్చు, లేదు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బిహేవ్ చేయకుండా అతి ఉత్సాహం ప్రదర్శించి వీళ్ళని బయటకు పంపించే తప్పు చేశారు. ఫస్ట్ బయటకు పంపించేటప్పుడు అనౌన్స్మెంట్ ఇవ్వని పంపేయడం, వన్స్ డోర్ ఓపెన్ అవ్వగానే జనాలు కిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఈ రెండు మిస్టేక్స్ ఉన్నాయి. సో సదరు అధికారి తప్పు చేశారా, లేదు వాంటెడ్ గా అక్కడిని జనాలు సమీకరించారా, అవన్నీ మనకు బయటపడతాయి ఎంక్వైరీలో. ఈ రెండే ఉండదు, ఒకటి తప్పు అధికారి చేసి ఉండాలి, లేదంటే సమీకరణ జరిగి ఉండాలి. వేరే అన్ని చోట్ల చాలా సాఫీగా జరుగుతుంది, ఒక ఈ కూడలిలో మాత్రం ఎందుకు జరుగుతుంది మిస్టేక్? రైట్. బాధిత కుటుంబాలకి ఆదుకోవడానికి ఏం చేయబోతుంది ప్రభుత్వ పక్షాన? ఏమన్నా సాయం చేస్తారా సార్? మేము తక్షణ సహాయం కింద వాళ్ళకైతే అడిగాం సార్. వాళ్ళు మమ్మల్ని సేఫ్ గా మా ఊర్లోకి పంపించే ప్రయత్నం చేయమని అడిగారు. దానికి సానుకూలంగా స్పందించారు. ఎక్స్గ్రేషియా అనేది ఇప్పుడు సీఎం గారు వచ్చి ప్రకటిస్తారు సార్. అంతకు మేమైతే దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. రైట్. థ్యాంక్ యూ కీర్తన గారు అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇది తిరుమలలో దర్శనం కోసం జరిగినటువంటి, వైకుంఠ ద్వార దర్శనం కోసం జరిగినటువంటి టికెట్ల పంపిణీ, క్యూ లైన్లలో జరిగిన తొక్కిసలాట, ఇదంతా ఒక వివాదాస్పద అంశంగా మారిపోయింది. ప్రైమరీ రిపోర్ట్స్ ప్రకారం కింది స్థాయిలో కొంతమంది అధికారుల అత్యుత్సాహం, నిర్లక్ష్యం కొంపముంచిందనేటువంటి అంశం ఇప్పుడు వెలుగు చూస్తుంది. ముఖ్యమంత్రి పర్యటన ఉంది, అలానే ఓవరాల్గా ఇష్యూ పైన ఎంక్వైరీ జరుగుతుందని చెప్పని ఈఓ శ్యామలరావు కూడా అనౌన్స్ చేశారు. సో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.